పరిశుద్ధాత్మదేవుడు రాసిన ప్రకటన గ్రంథం. ఈ గ్రంథమును చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకును వారును ధన్యులు. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము అని ఆ ప్రభువును ఆహ్వానిస్తూ ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? మానవుని జీవితంలో ఎంత కళ్ళు తెరుచుకొని ఉన్నా మన జీవితాల్లో ఆత్మీయంగా నిద్రపోయే ఉంటాం. కానీ దేవుడు చేసే అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మన నిద్రించుచున్న వారిని మేల్కొనే విధంగా దేవుడు తేజరిల్లమని మనల్ని కోరుకుంటారు. ఇంత గొప్ప దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సరచర్ల పరిచయం ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ మేకల బాబురావు గారు మరియు మేకల నాగేంద్ర గారు, వారు బాపట్ల డిస్టిక్ వాస్తవ్యులు. వారి కుమారుడు సునీల్ బాబు గుజరాత్ నుంచి ఏపీకి ట్రాన్స్ఫర్ అయినందున, అదేవిధంగా మనవడు పూలిపాటి నిషి 10th క్లాస్ పాస్ అయినందున కృతజ్ఞతగా ఈ కార్యక్రమానికి వారు స్పాన్సర్ చేశారు. వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, మా జీవితాల్లో ప్రభా మేము శారీరకంగా మేల్కొని ఉన్న, ఆధ్యాత్మికంగా నిద్రపోయి ఉంటాం. కానీ ప్రభా మీరు చేసే గొప్ప మేలుని బట్టి, మీరు చూపెట్టే అపారమైన కృప, ప్రేమ, కనికరాన్ని బట్టి మా జీవితాల్లో ఆత్మీయంగా నిద్రలో ఉన్న వారిని లేవనెత్తే దేవుడుగా ఉన్నందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా, మా ఊహకి అందని కార్యాలు మా జీవితాల్లో చేసే దేవుడుగా ఉన్నందుకు మీ స్తుతులు, స్తోత్రాలు. కాబట్టి బాబురావు గారు, నాగేంద్ర అమ్మగారు పట్ల మీరు చూపెట్టిన అపారమైన కృపను బట్టి వారి కుమారుడి కొరకు తల్లిదండ్రులుగా వారు ఎంతగానో ప్రార్థించారు. సునీల్ బాబు గారి కుటుంబం కూడా ప్రార్థించారు. మీరు ప్రార్థన ఆలకించే దేవుడుగా ఉండి వారి జీవితాల్లో వారి ట్రాన్స్ఫర్ తిరిగి ఏపీకి అయ్యేటట్టు చేసినందుకు మీకు ఎంతో వందనాలు. అదేవిధంగా ప్రభా నిషి కూడా 10th క్లాస్ పాస్ అయ్యేటట్టు మీరు జ్ఞానాన్ని అనుగ్రహించినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి ఈ కుటుంబాన్ని మీరు మెండుగా దీవించి ఆశీర్వదించమని మేము బ్రతిమలాడుతున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభా బాబురావు గారు, నాగేంద్ర గారిని ప్రభా వారికి ఇచ్చిన సంతానము, పెద్ద కుమార్తె సునీత గారు, అల్లుడు జాన్సన్, వారి బిడ్డలు నిషి కొరకై, హవిలా కొరకై, కుమారుడు సునీల్ బాబు, కోడలు మోనిషా, వారి బిడ్డ ఎలిషా గారి కొరకై, అదేవిధంగా వారి బిడ్డ ఎల్సీ కొరకై, అదేవిధంగా మరొక కుమార్తె రిప్కా, అల్లుడు అరుణ్, వారి బిడ్డలు దిలీప్ మరియు లాస్యా కొరకే, బాబురావు అంకుల్ గారి ఆరోగ్యం కొరకే, కుటుంబం అంతటి కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. వీరు మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు ఒక ఆత్మైన రక్షణ పొందే అవకాశాన్ని దయచేసినందుకు తండ్రి, ఈ కుటుంబాన్ని ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలని తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి, వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి తండ్రి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానం దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. అదేవిధంగా దేవుడి ద్వారా ప్రేరేపింపబడిస్తున్న ఆజ్ఞ మారు మనసునకు తగిన ఫలము ఫలించుడి. లూకాసు సువార్త 3వ అధ్యాయం 8వ వచనం. తండ్రి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి ప్రభా ఆత్మీయంగా నిద్రలో ఉంటే మేల్కొనే ఆత్మీయ అనుభవంలోకి నడిపించి ఈ వాగ్దానం మా జీవితాల్లో నెరవేరేంత ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించి దీవించి ఆశీర్వదించమని యేసు నామం అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పాప ఎలా ఉన్నావు? పిల్లమ్మ ఎలా ఉన్నావు? బాబు బాగా ఉన్నారు కదూ? జీవితం ఎలా అవుతుంది అని నేను అనుకోనలేదు. పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్న నెల కూడా కాలేదు, లేక 6 నెలలు కూడా కాలేదు. అప్పుడే ఆమె వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది, రానుంటుంది. ఏదో నా మీద పితూర్లు చెబుతుంది. నేను త్రాగి ఇంటికి వస్తానని, వస్తే కొడతానని ఏమేమో చెబుతుంది. ఆమె ఇంటికి రాదు, చాలా గర్వం. మాట్లాడితే డబ్బులు వాళ్ళ అమ్మోళ్ళకి పంపాలని పేచి పెడుతుంది. ఇవా మీ మాటలు? అమ్మా బాబు, మీరు పెండ్లి చేసుకున్నారు, సలహా ఏమిటి అనగా మీరు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలని మనవి చేస్తున్నాను. ఎందుచేతనగా 2 విభిన్నమైన కుటుంబాల నుంచి మీరు కలిశారు. ఒక్కసారి ఒకరినొకరు అర్థం చేసుకోవడం కొద్ది కాలం పడడానికి అవకాశం ఉంది. కొన్ని భేదాభిప్రాయాలు వస్తాయి. కాబట్టి మీరు ఒకరినొకరు సర్దుకోవాలి. ఏదో భేదాభిప్రాయాలు వచ్చాయి కదా అని చెప్పి మీరు విడిపోవడం అంత మంచిది కాదు అనేది ఉద్దేశం. ఏం చేయని అంకులు ఎంతో ప్రయత్నం చేశాను కానీ ఆమె కోర్టుకు వెళ్ళింది. విడాకులకు కోర్టులో
ఆమె అప్లై చేసింది, నేనేం చేయను అంటూ ఉంటారు మీలో కొంతమంది. అమ్మ బాబు, కొంతమంది బిడ్డలు మొదట్లో బాగానే ఉంటారు, తరువాత స్నేహాల వలన త్రాగుడుకు అలవాటై ఏదో పాపానికి వ్యసనానికి బానిసలై వారు జీవిస్తూ ఉంటారు. అటు వారు ఎవరైనా వింటూ ఉంటే మనవి చేస్తున్నాను, మీరు సర్దుకోవాలి. జీవితం అంటేనే సమస్యల వలయం. జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి, కష్ట నష్టాలు ఉంటాయి. జీవితం అంటే ఎల్లప్పుడూ సుఖంగానే గడవదు ప్రియులరా. ఎన్నో అనుకుంటాం, వివాహమైన తొలి దినాల్లో ఎన్నో అనుకుంటాం. రాను 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 క్రమేణా జీవితంలో ఎన్నో పరిస్థితులు మనకు వ్యతిరేకంగా రావడానికి అవకాశం ఉంది. నేను ఇలా అనుకోలేదు, నువ్వు అలా అనుకోలేదు, అది సత్యం. కానీ జీవితంలో ఇటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క దాసుల సలహా, దేవుని వాక్యం యొక్క సలహా, దేవుని యొక్క చిత్తం నేర్చుకోవడం అనేది చాలా మంచిది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇటువంటి విషయాలలో ఎవరైనా బాధపడుతూ ఉంటే మీరు పంచుకోండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. మీ ప్రార్థన మనవులు ఫోన్లో చెప్పండి, లేకపోతే ఉత్తరం ద్వారా తెలియపరచుమని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఇక వాక్య ధ్యానంలోనికి వెళదాం. వాక్య ధ్యానానికి ముందుగా ప్రార్థన చేసుకుని మనం ధ్యానంలోనికి వెళదాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు నైనా. సర్వ శరీరుల ప్రార్థన ఆలకించువాడా, మీకు స్తోత్రాలు నైనా. మా ప్రార్థన ఆలకించండి నైనా. అనారోగ్యముగా ఉన్నవారిని దయతో ముట్టి స్వస్థపరచుమని అడుగుతున్నాం ప్రభు. డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, క్యాన్సర్, ఆర్థరైటిస్, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, ఎయిడ్స్ వ్యాధులు, HIV ప్రభు, ఇంకా నూతనమైన అనేక వ్యాధుల చేత మా ప్రియులు బాధపడుతున్నారు ప్రభు. ఎవరికి చెప్పుకుంటారు నైనా? మీ దగ్గరికి వస్తున్నాం ప్రభు. పరమ వైద్యుడా, మీ గాయపడిన హస్తము చేత మా ప్రియులను మీ చిత్తానుసారంగా ముట్టి స్వస్థపరచుమని అడుగుతున్నావు నైనా. మీ ఇష్టానుసారంగా అనేక మంది అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచుమని అడుగుతున్నాం ప్రభువా. సంతానం లేని మా ప్రియ చెల్లెండను బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. వారి యొక్క హృదయ కోరికలు తీర్చుమని అడుగుతున్నాం ప్రభువా. నైనా అప్పుల చేత బాధపడుతూ జీవితంలో నెమ్మది లేక శాంతి లేక కొంతమంది బిడ్డలు ఆత్మహత్య చేసుకోవడానికి నైనా సాహసిస్తున్నారు ప్రభువా. అటు బిడ్డలు ఎవరైనా వాక్యాన్ని వింటూ ఉంటే ప్రభు, వారి జీవితాల్లో పారమార్థికమైన మీ శాంతి సమాధానం పొందుటకు కృప చూపించమని అడుగుతున్నాం ప్రభువా. నిరుద్యోగులైన మా యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు. నైనా వారి యొక్క జీవితాల్లో ఉదర పోషణార్థ నిమిత్తం ఒక ఉద్యోగాన్ని దయచేయమని అడుగుతున్నాం నైనా. భిన్న విభిన్న మనస్తత్వాలు కలిగిన వారు వాక్యాన్ని వింటున్నారు. ఎవరికి వాక్యం అవసరమో మీ కృపా వాక్యంలోంచి మాతో మాట్లాడండి, ఆదరించండి, ధైర్యపరచండి, సరిచేయండి ప్రభువా. నీ కుమారునిక స్వారూప్యంలో ఎదగడానికి కృప చూపించండి నైనా. వాక్య ధ్యానము మా అందరి జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉండడానికి మీరు కృప చూపించుమని యేసు ప్రభులు వారి ఉన్నతమైన నామమున స్తోత్రం చెల్లించి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు తన వాక్య సమృద్ధి చేత ఈరోజు మిమ్మలను ప్రభువారు దీవించునుగాక. మంచిది. సార్దీసు సంఘాన్ని ప్రారంభించాను. సార్దీసు సంఘాన్ని నేను ముగించలేకపోయాను. సార్దీసు సంఘము ఏమిటి అనగా అది మతోద్ధారకుల సంఘం. మతోద్ధరణ అనేది ఈ సంఘంతో ప్రారంభించబడింది. సార్దీసు అనే మాటకు అర్థం ఏమిటి అనగా సంస్కరణ అని చెప్పాం. ఈ పట్టికలో 11 అంశాలు ఉన్నాయి. మీరు తయారు చేసుకోవాలి. ఈ రీతిగా తయారు చేసుకోవడం ద్వారా మీరు సులభంగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. మొట్టమొదటిగా సంఘం పేరు సార్దీస్, దాని యొక్క అర్థము సంస్కరణ. ఈ సంఘ కాలము ఏమిటి అనగా క్రీస్తు శకము 1520వ సంవత్సరం నుండి 1750. ఇది మతోద్ధారకుల కాలము అని అంటాం. జాన్ విక్లిఫ్, జాన్ కాల్విన్, జాన్ హస్ ఇటువంటి మహాభక్తులు ఈ మతాన్ని ఉద్ధరించాలి అని ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఎందుచేతనగా ఆ కాలంలో ఈ పోపులు చాలా మనుషులను అనవసరంగా ఉపయోగించుకుని ఎవరైనా పాపం చేస్తే పాప క్షమాపణ నిమిత్తం పాప పరిహార పత్రములు అమ్మి డబ్బు సంపాదించేవారు. మీరు గమనించారా? ఎంత పాపం చేసినా ఆ పాపాన్ని పాదిరి గారి చెవిలో చెప్పుకుని కొంత రుసుము చెల్లిస్తే ఆ పాపం క్షమించబడుతుంది అనే ఒక నమ్మిక కలుగు చేశారు. తద్వారా డబ్బు సంపాదించారు. చనిపోయిన ఆత్మలకు
పూజలు చేస్తాము అని చెప్పి పూజలు చేయాలి అనంటే కొంత డబ్బును చెల్లించాలి అనేవారు. గమనించండి పిల్లరా, చనిపోయిన ఆత్మలకు పూజలు చేయకూడదు. నా మాట జాగ్రత్తగా వినాలి. చనిపోయిన ఆత్మల దగ్గరకు సమాధులకు వెళ్ళకూడదు. జాగ్రత్తగా వింటున్నారు కదా. అనేక మాట్లాడుతూ ఆ తోటకు వెళ్ళామండి, ఈ తోటకు వెళ్ళామండి అని అంటూ ఉంటారు. ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఆ సమాధి మట్టి తిన్నారట, పిల్లలు పుట్టారట. ఆ సమాధి మట్టి తిన్నారట, రోగాలు పోయాయట. క్రిస్టియన్ కన్వెన్షన్లో ఒక చెట్టు దగ్గర పెద్ద కూటం జరుగుతుంది. ఆ చెట్టు బెరడు తింటారండి. ఎంత విచారము పిల్లరా. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే మన యొక్క జీవితాల్లో ఆధ్యాత్మిక మేళ్లు, శారీరక మేళ్లు కలుగుతాయి. కానీ ఇటువంటి మూఢ నమ్మకాలు క్రైస్తవ్యంలో ఉండడానికి వీలు లేదు అనే సత్యాన్ని ఘంటాపదంగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. అంత మాత్రమే కాదు, ప్రభురాత్రి భోజన సంస్కారంలో మనం వాడే రొట్టె ద్రాక్ష రసము యేసు ప్రభు వారి అసలు శరీరముగా, అసలు రక్తముగా మార్చబడుతుంది అని ప్రజలను నమ్మించి ఆ ప్రభు యొక్క బలలో పాలు పబ్బులు పొందిన వారి దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకునేవారు. ఆ రీతిగా డబ్బులు సంపాదించి అమాయకులైన ప్రజలను మోసం చేస్తున్న దినాల్లో ఈ మతాన్ని సంస్కరించే భక్తులను దేవుడు లేపుకున్నాడు అండి. జాన్ విక్లిఫ్, ద ఫ్లవర్ ఆఫ్ ద యూనివర్సిటీ, యూనివర్సిటీ యొక్క పుష్పము అని గొప్ప విద్యను ఆర్జించిన ఆ యొక్క జాన్ విక్లిఫ్ వీరి యొక్క చేతుల్లో ఆయన అనవసరంగా మరణించవలసి వచ్చింది. పిల్లరా, ఆ యొక్క మత సంస్కరణలో డాక్టర్ మార్టిన్ లూథర్ను దేవుడు వాడుకున్నాడు. గత పాఠంలో నేను చెప్పాను అండి, ఇది మతోద్ధరణ కాలము అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం కదూ. చెప్పుకుని కొన్ని సత్యాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం, కొన్ని వచనాలు మనం ధ్యానం చేశాం. మరి ఒకసారి నేను చదువుతున్నాను. 2వ వచనం, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడు వై చావునయున్న మిగిలిన వాటిని బలపరచుమో అండి. మరలా మనము పట్టిక దగ్గరకు వస్తే పట్టిక దగ్గర ఆయన ప్రత్యక్షమైన విధానం ఉంది. 6వది యేసు ప్రభు వారు మెచ్చుకున్న రీతిని మనం చూస్తాం. యేసు ప్రభు వారు ఈ సంఘాన్ని ఏ రీతిగా మెచ్చుకున్నారు అనగా, తమ వస్త్రములను అపవిత్రపరచు కొనని కొందరు నీ యొద్ద ఉన్నారు కదూ. కాబట్టి ఇటువంటి పరిస్థితుల మధ్య కూడా తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు అని అంటున్నాడు. అవును పిల్లరా, పై భక్తినే కనబర్చే వీరి మధ్యలో కూడా కొందరు దేవుని కొరకు జీవించేవారు ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ కోవలోనే జాన్ విక్లిఫ్, జాన్ హస్, డాక్టర్ మార్టిన్ లూథర్, జాన్ కాల్విన్ ఇటువంటి మహాభక్తులను దేవుడు లేపుకుంటూ వచ్చాడు. ఈ దినాల్లో కూడా అనేక మంది ఆ కొందరు అనే జాబితాలో అనే మాటలు చేరినట్లుగా మనము గ్రహిస్తాము. పిల్లరా, ఆయన మెచ్చుకున్నాడు అండి. మెచ్చుకున్న తదుపరి ఆ ప్రభువారు ఆ సంఘంలో కూడా కొన్ని తప్పులు పట్టుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. ఏమిటి ఆ తప్పులు అనగా, నీవు జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే ఒకటి. 2వది, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడటం లేదు. పైకే భక్తి కదూ. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అని అంటాం. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. బ్రదర్, నేను ఇల్లు కట్టుకున్నాను, ఫలానా రోజుని ఇల్లును ప్రతిష్ఠిస్తున్నాం, దయచేసి రండి బ్రదర్ అని అంటే, ఎస్ బ్రదర్ తప్పనిసరిగా వస్తాను, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, దేవుడు ఎంతో మేలు చేశాడు అని అంటారండి. ఆ పిలవడానికి వచ్చిన బ్రదర్ వెళ్ళిపోయిన తర్వాత ఇతనేమంటాడంటే, వాడు ఇల్లు కట్టుకున్నాడు, ఎంత లంచం తీసుకున్నాడు, కట్టుకున్నాడు అని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అంటారు. చాలా విచారకరమైన సంగతి. నువ్వు పైకి భక్తుడుగా కనబడుతున్నావు కానీ నువ్వు జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది కానీ విశ్వాసివిగా చలామణి అవుతున్నావు కానీ దేవునికి వాక్యం చెప్పేది ఏమిటి అనగా, నీవు మృతుడవే, నువ్వు చనిపోయిన జీవితాన్ని జీవిస్తూ ఉన్నావు. దేవుని వాక్యం హెచ్చరించేది ఏమిటి అనగా, బాహ్యంగా మనం ఏ జీవితాన్ని జీవిస్తున్నామో అంతరంగంగా కూడా అటువంటి జీవితాన్ని జీవించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేగాని కొంగ భక్తి వలె మనం పైకి భక్తి కనబరచకూడదు అండి. అందుకనే యేసు ప్రభువారు జీవించిన జీవిత కాలంలో పరిసయ్యులను, శాస్త్రులను వేషధారులారా అని ఆయన ఖండిస్తూ వచ్చాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం మీరు చూడండి.
సున్నము కొట్టిన సమాధులు అన్నాడు అండి. సమాధి దగ్గరికి వెళితే సమాధులు ఎంత అందంగా కనపడతాయి అండి, కానీ దానిలో ఉన్నది పుర్రే శల్యములు కదూ. పైకి ఎంతో అందంగా డెకరేట్ చేస్తాము, కానీ దానిలో ఉన్నది ఎముకలు, గూడు ఎముకలు అని సత్యాన్ని గమనించాలి. పైకి భక్తి కాదు, అంతరంగంలో భక్తిగా జీవించడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకు చేతనగా అంతరంద్రియములను హృదయములను పరీక్షించువాడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు చేసేదంతా భక్తి అయినా, నువ్వు భక్తి కొరకు భక్తి చేస్తున్నావా ఆలోచించాలి. నేను మరొకసారి చెప్తున్నాను, నాకంటే శ్రేష్ఠులు మీలో ఉన్నారు, వినేవారు నాకంటే శ్రేష్ఠులు మీలో ఉన్నారు. కానీ దేవుని వాక్యం హెచ్చరిస్తోంది. ఏమంటున్నాడు? 2వ వచనం, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనైన మిగిలిన వాటిని బలపరచుము. జాగ్రత్త, ఎంతో భద్రముగా మనము జీవించాలి. మనం ఏదైతే చేస్తున్నామో అది జీవించడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకు చేతనగా ఎంతోమంది క్రైస్తవేతరులు మనల్ని చూస్తూ ఉన్నారు. వారు చెబుతున్నారు కానీ వారు జీవించరండి కదూ. దేవుని యొక్క వాక్యం చెప్పేది ఏమిటనగా, నీ క్రియలు నీవేమి చేస్తున్నావో నా ఎదుట అవి సంపూర్ణంగా లేవు, అవి అసంపూర్ణంగా ఉన్నాయి. కాబట్టి నువ్వేమి చేయాలి అనగా, నువ్వు జాగరూకుడివై జాగ్రత్త పడి చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. అంటే చావునయున్న అనే మాటలో మనం గ్రహించవలసింది ఏమిటనగా, ఇంకా చచ్చిపోలేదు అన్నమాట. కొన ఊపిరితో ఉన్న వాటిని మళ్ళా బలపరిచి మనము బ్రతికించుకోవాలి అనే సత్యాన్ని గమనించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పిల్లరా, ఇంకా 3వ వచనం నుంచి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే అనేక సత్యాలు ఉన్నాయి అండి. నువ్వు ఎలాగూ ఉపదేశం పొందుతువో, ఎలాగూ వింటువో జ్ఞాపకం చేసుకుని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. అనేక పర్యాయాలు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఇంకా బయటకు వెళ్ళకముందే దేవుని వాక్యం నిన్ను హెచ్చరిస్తుంది. నువ్వు జాగ్రత్త పడి మారు మనసు పొందాలి. రక్షణ కొరకు నువ్వు ప్రాధేయపడాలి. పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందుడి. బాప్తిసమిచ్చి యోహాను యూదయ అరణ్యంలో అరిచాడు. యేసు ప్రభువారు తన సేవను ప్రారంభించిన మొదటి దినాల్లో మొట్టమొదటి మాట, పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందుడి. ప్రియులారా, నేను మనవి చేస్తున్నాను అండి, సంఘము ప్రారంభించిన మొదటి దినాల్లో అపోస్తలులు బోధ చేశారు, మారు మనసు పొందండి. ఎన్ని పర్యాయాలు దేవుని పక్షంగా మీకు మనవి చేస్తున్నాను. వాక్యం వింటున్న తమ్ముడు, వాక్యం వింటున్న చెల్లెమ్మ, వాక్యం వింటున్న పాప బాబు, మీరు మారు మనసు పొందారా? మీ పాపాలు ఎన్నడైనా దేవుని యొక్క సన్నిధానంలో ఒప్పుకున్నారా? ప్రభువా నన్ను క్షమించుము అని అడిగారా? ప్రభువా నన్ను క్షమించుము అని నీకు బాగలేనప్పుడు ప్రార్థన చేసేవేమో, నీకు కష్టాలు ఎదురైనప్పుడు ప్రార్థన చేసేవేమో. నోటితో నీ పాపాలు ఒప్పుకున్నావు, కానీ నీ హృదయంలో యేసు ప్రభువాన్ని నీవు స్వీకరించావా, అంగీకరించావా? నీ నోటితో ఒప్పుకున్న దానిని నీ హృదయంలో అంగీకరించిన ఆ యొక్క రక్షణ నిశ్చయిత నీ యొక్క జీవితంలో కలిగిందా? ఏదైతే ఒప్పుకున్నావో దానిని మరలా చేయకుండా నీ జీవితాన్ని సాగిస్తున్నావా? నోటితో ఒప్పుకున్నావు, మరలా కొన్ని రోజులకు అదే పాపాన్ని చేస్తూ వస్తున్నావు. నువ్వు జాగరూకుడువై నువ్వు జాగ్రత్త పడాలి. 3వ వచనం, నీవు ఎలాగూ ఉపదేశం పొందుతావో ఎలాగూ వింటువో జ్ఞాపకం చేసుకుని దానిని గైకొంచు మారు మనసు పొందు. పాపము కొరకైన మారు మనసు. 2వది ఏమిటి అనగా, రక్షింపబడిన తదుపరి కూడా మన జీవితాల్లో పడిపోవడానికి అవకాశం ఉంది. చూపు ద్వారా పడిపోయిన వారు లేరా? ఎంతో మంది యవన బిడ్డలు మాట్లాడుతుంటారు. యవన బిడ్డలు ఏమిటండి, ఈవెన్ వయసులో ఉన్నవారు కూడా చెప్తూ ఉంటారు, బ్రదర్ నేను చూపులలో పాపం చేస్తున్నాను. చూపులో పడిపోయావేమో. ఓ కాలేజీ బాబు ఫోన్ చేస్తూ, నేను రక్షింపబడ్డాను, నేను బాప్తిసం తీసుకున్నాను, పలానా సహవాసానికి క్రమంగా వెళ్తాను, బలలో పాలు పంపులు పొందుతాను, కాలేజీకి వెళ్ళిన వెంటనే నా క్లాస్మేట్స్ కొంతమంది అమ్మాయిలను చూచి నేను తట్టుకోలేకపోతున్నాను, నా తలంపులు చెడిపోతున్నాయి. నీ యొక్క జీవితంలో మారు మనసు పొందిన తదుపరి, బాప్తిసం తీసుకున్న తదుపరి, బలలో క్రమంగా పాలు పంపులు పొందిన తదుపరి కూడా నీ జీవితంలో పాపము చేయడానికి అవకాశం ఉంది. మారు మనసు పొందుము, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియ బాబు, నేను మనవి చేస్తున్నాను, అటువంటివి నిన్ను వేధిస్తున్నాయా? ఏ పాపము తలంపులు, ఏ పాపము కలలు, ఏ పాపము జీవితము నిన్ను పాడు చేస్తూ ఉందో ప్రభు యొక్క పాద సన్నిధికి రా, మారు మనసు పొందుమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దావీదు వలె, ఓ ప్రభువా నీ రక్షణానందము నాకు మరలా దయచేయము, నా అంతరంగములో నూతనమైన మనస్సు స్థిరముగా పుట్టించు అని
నీవు కేక వేస్తూ ప్రార్థన చేయమని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. నీవు జాగరూకుడవై ఉండని ఎడలా నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడియను నీ మీదకు వచ్చేదనో నీకు తెలియదు. దేవుని నామానికి స్తోత్రం. ప్రభు వారు చెబుతున్నారు, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చే దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. నేను దొంగ వలె వస్తున్నాను అని అంటున్నాడు. కాబట్టి దొంగ ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదండి. వస్తాడా? చెప్పకుండా వస్తాడు. నీ ప్రభు చెప్పకుండా వస్తాడు. ఇద్దరు తిరిగలు విసురుతుండగా ఆయన వస్తాడు. ఇద్దరు పొలములో ఉండగా ఆయన వస్తాడు. ఇద్దరు మంచం మీద ఉండగా ఆయన వస్తాడు. ఇద్దరు తిరిగలు విసురుతుండగా ఆయన వస్తాడు అనగా ఉదయకాలం ఆయన వస్తాడు. ఇద్దరు పొలములో ఉండగా ఆయన వస్తాడు అనగా ఆయన మధ్యాహ్నం వస్తాడు. ఇద్దరు మంచం మీద ఉండగా ఆయన వస్తాడు అనగా రాత్రి జాములు వస్తాడు. ఆయన పొద్దున వస్తాడు, ఆయన మధ్యాహ్నం వస్తాడు, ఆయన రాత్రి వస్తాడు, ఆయన ఏ గడిని వస్తాడు నీకు తెలియదు. నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, మనం ఆ ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడి ఉండాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. 4వ వచనం, అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. దేవుని నామానికి స్తోత్రం. ఇటువంటి వేషధారణతో కూడిన సంఘంలో కూడా కొంతమంది పవిత్రులు, కొంతమంది భక్తిపరులు, కొంతమంది పరిశుద్ధులు ఆ సంఘంలో ఉన్నట్లుగా మనం చూస్తాం కదూ. ఆ కొందరు ఆ కాలంలో, పాత నిబంధన కాలంలో చెడిపోయిన వాతావరణంలో దేవుని యొక్క వాక్యం సెలవిగా దరిదాపు 360 సంవత్సరాలు హానోకు దేవునితో నడిచాడు. లోకమంతా చెడిపోయిన పరిస్థితుల్లో హానోకు 360 లాంగ్ ఇయర్స్ ఈ వాక్డ్ విత్ గాడ్. దేవునితో ఆయన నడిచాడు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమ్మ, లోకం అలా ఉంది బ్రదర్, లోకం అలా ఉంది సిస్టర్. కనుక లోకం యొక్క ప్రేరేపణలు అలా ఉన్నాయి, నాగరికత అలా ఉంది. కనుక ఆ లోకంలో అనేకమైన ఫ్యాషన్స్ వచ్చేసాయి. కనుక ఆ లోకంలో టీవీలు ఈ రీతిగా వచ్చి కనుక చాలా భ్రమలు పెడుతూ ఉన్నాయి. కాబట్టి ఏదో రీతిగా లోకంలో ఉన్నాము కాబట్టి లోకంలో జీవించాలి అనుకుంటున్నావా? ఇక్కడ వాక్యం సెలవిచ్చేది ఏమిటి అనగా, తమ వస్త్రములను అపవిత్రపరచు కొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. తెల్లని వస్త్రాలు పరిశుద్ధ జీవితానికి సూచన. ప్రియులరా, పరిశుద్ధుడైన ఆ ప్రభువుతో తిరిగే భాగ్యము అపవిత్రపరచుకొనని పవిత్రులకు దొరుకుతుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. వాక్యం వింటున్న ప్రియ తమ్ముళ్ళరా, ప్రియ చెల్లెండ్లరా, మన యొక్క జీవితాల్లో అపవిత్రపరచుకొనని జాబితాలు మనం ఉండడానికి తీర్మానం చేసుకుందామా? ఏ కళ్ళు నిన్ను అపవిత్రపరుస్తున్నాయో, ఏ మాటలు నిన్ను అపవిత్రపరుస్తున్నాయో, ఏ రీతిగా నీ ఆధ్యాత్మిక జీవితం దిగజారిపోయిన స్థితిలో ఉందో గ్రహించిన వాడవై, గ్రహించిన దానవై నీవు తిరిగి ప్రభు యొక్క పాద సన్నిధికి వచ్చి అర్హుడుగా తెల్లని వస్త్రాలు ధరించి ఆ ప్రభుతో సంచరించే అనుభవంలోనికి రమ్మని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకున్నాను. జయ జీవితాన్ని ప్రభువు కోరుకుంటున్నాడు. ఓవర్కమర్. అవును, పాపాన్ని జయించాలి ప్రియులరా, శోధనను జయించాలి ప్రియులరా. మానవ శరీరాలతో ఉన్నాం. లోకంలో అనేక రీతులుగా సాతానుడు మనను మభ్యపెడుతూ ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఓడిపోవడానికి అవకాశం ఉంది. కానీ జయ జీవితము జీవించాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. నీవు జయ జీవితాన్ని జీవించినట్లయితే తెల్లని వస్త్రములు ధరించుకునే అనుభవం నీ యొక్క జీవితంలో కలుగుతుంది. అంత మాత్రమే కాదు, జీవ గ్రంథములో నుండి అతని పేరంత మాత్రమును తుడిపి పెట్టగా నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. దేవుని నామానికి స్తోత్రం. ప్రియులరా, మోషే నా పేరును జీవ గ్రంథంలోంచి తుడిచిపెట్టు అన్నాడు. దేవుడు తుడిచిపెట్టడానికి ఇష్టపడలేదు అండి. నీ పేరును కూడా ఆ ప్రభు యొక్క జీవ గ్రంథంలో ఆయన తుడిచిపెట్టాడు. ప్రియులరా, ఈ తీర్మానాన్ని గ్రహించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. రక్షణ శాశ్వతం. నీక జీవితంలో పడిపోయినప్పటికీ కూడా మరలా తిరిగి లేవడానికి ఆ ప్రభు కృప చేస్తూ ఉన్నారు. గమనించాలి బ్రదర్, ఆయన రక్షింపబడ్డానని సాక్ష్యం ఇచ్చాడు. రక్షింపబడ్డాను అని బలలో పాలు పంపులు పొందుతున్నాడు. రక్షింపబడ్డాను అని చెప్పి బోధలకు వస్తాడు. కానీ అప్పుడప్పుడు పడిపోతాడు. బ్రదర్, మనవి చేసేది ఏమిటనగా, సాల్వేషన్ ఈజ్ ఎటర్నల్. రక్షణ శాశ్వతం. కానీ రక్షణానందాన్ని పోగొట్టుకుంటాడు. కానీ నువ్వు అంటున్నావు కదూ, అతడు రక్షింపబడ్డాడు, మరలా త్రాగుతున్నాడు. రక్షింపబడ్డాడు, ఒక స్త్రీని ఉంచుకున్నాడు. రక్షింపబడ్డాడు, పదే పాపం చేస్తున్నాడు అని అంటే మనం అనుకోవాల్సింది ఏమిటనగా, ఆయన యొక్క రక్షణ అనుభవం,
ఆయన మొదటి రక్షణానుభవం మనం అనుమానించాలి అని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. అంత మాత్రమే కాకుండా అతని పేరును జీవగ్రంథంలోంచి తుడుపు పెట్టకుండా ఉండడం మాత్రమే కాకుండా నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. అందుచేతనే అప్పుడప్పుడు మీటింగ్లో పెద్ద పెద్ద భక్తులు చెప్తూ ఉంటారు, యేసు ప్రభువారిని ఎందరూ అంగీకరించారో వారి చేతులు పైకెత్తండి అని అంటూ ఉంటారు. ఎందుకు చేతననగా భూలోకంలో ఎవరు ఆయన నామాన్ని ఒప్పుకుంటారో పరలోకంలో వారిని నేను ఒప్పుకుంటాను అన్నాడు. కనుక 10 మంది మధ్య యేసు ప్రభు నేను అంగీకరించాను అని నువ్వు సిగ్గుపడితే అది ఎంత విచారకరమైన అనుభవం అండి. నీ కూర్చొని సిగ్గుపడతాడేమో. నేను యేసు ప్రభువాన్ని ఎరుగుదును అని భూలోకంలో నువ్వు చెప్పినట్లయితే, నేను రక్షింపబడ్డాను అని నువ్వు చెప్పినట్లయితే ప్రభువాడు ఏమంటున్నాడు? నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. దేవుని నామానికి స్తోత్రం. నీ పేరు ఆయన సముఖంలో ఆయన వ్రాసి పెట్టుకుని ఉన్నాడు జీవగ్రంథంలో. ఆ కృప ఎంత గొప్ప కార్యము పిల్లర, ఎంత గొప్ప భాగ్యం. మన పేర్లు ఆయన జీవగ్రంథంలో ఆయన ఎదుట ఉండడం కంటే ఇంకేమీ కావాలండి? ఏ ధన్యత కావాలండి? ఎంత సంపాదించినా ఇదంతా ఇక్కడితో వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. కానీ మనతో కూడా వచ్చేది ఆ ప్రభు యొక్క జీవగ్రంథంలో మన పేరు నమోదు చేయబట్టమే. సత్యాన్ని బట్టి ప్రభువాన్ని స్తుతించాలి, ఆరాధించాలి. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఈ మాటలు వినగదు చెవిటి వాడి వలె, చెవిటి దాని వలె వినలేదు అన్న రీతిగా ప్రవర్తించవద్దు. ఈ మాటలకు ప్రసంగానికి నీవే జవాబుదారివి. కాబట్టి ఈ మాటలు నీ ఎదుట ఒక రోజున నిలబడతాయి. నాకు తెలీదు అనడానికి వీళ్ళే. ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినుగాక. వినడం మాత్రమే కాకుండా దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుంది? ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొను వాడును ధన్యులు. విన్న వాక్యాన్ని గైకొని ఆచరణలో పెట్టడానికి పరిశుద్ధాత్మదేవుడు నిన్ను దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.